తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. చూస్తున్నాం తెలంగాణకు సంబంధించి ఈరోజు 10 ఏళ్ల పాటు చాలా అద్భుతంగా సాగినటువంటి తెలంగాణ పరిపాలన ఈరోజు గాడి తప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం కొంచెం సబ్బండ వర్గాలు కూడా కొంచెం ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. వచ్చేసిన తర్వాత దానికి విషయం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ మనతో ఉన్నారు. అవును, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. రైట్, మొత్తానికి జాతిపిత అనొచ్చు, సరే మీ పరిభాషలో జాతిపిత అంటారు, లేకపోతే మీ ఉద్యమకారుడు అనొచ్చు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎట్లా జరుగుతున్నాయి వేడుకలు, ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అసలు ఎట్లా ఉంది రాష్ట్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓకే, అంటే తెలంగాణ రాష్ట్ర కళ స్వప్నాన్ని సాకారం చేసిండు. 60 ఏండ్ల బాలించ సంఖ్యల నుంచి సంఖ్యలను తెంపి అందరూ బిడ్డకు జన్మనిస్తే తల్లికే జన్మనిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ కారణ జన్మని పుట్టినరోజు వేడుకలు దేవుళ్లకు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా జరుగుతున్నాయి అంతేనా? రైట్, మొత్తానికి ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విభిన్నకరమైన పరిస్థితి అనమాట. అంటే సబ్బండ వర్గాలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. పర్టికులర్గా అసలు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. అసలు కేసీఆర్ అనేటోళ్ళ పేరే లేకుండా చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి కంకణం కట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ నేపథ్యంలో కూడా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా మొత్తం ఎక్కడిదక్కడ కూడా తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఎక్కడుండి తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళని లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరండి? సంపన్న వర్గాలు ఉంటాయి, అందరూ తెచ్చింటారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అదే సంపన్న వర్గాలను సకల జనులను అందరినీ ఏకం చేసింది కేసీఆర్ గారు. ఢిల్లీ మెడలు వంచింది కేసీఆర్ గారు. ఉద్యమం చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ స్వప్నంను కళను సాకారం చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారి రాష్ట్రంలో వండుకుంటా సచివాలయం తెలంగాణలో సచివాలయం కట్టించిన కేసీఆర్ గారి సచివాలయంలో వండుకుంటా కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ కట్టించిండు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిన్ను దరిద్రపు కొట్టు పరిపాలన చేసుకుంటా కేసీఆర్ గారి ఆనవాళ్ళని జరిపేస్తాం తుడిపేస్తాం అని మూర్ఖపు ఆలోచనలను మానుకోవాలి. నువ్వు ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లా కేసీఆర్ గారు ఉంటారు. అవిటిని నువ్వు చెరపలేవు కదా. చెరిపేస్తే చెరిగిపోలేని ఆనవాళ్లే గుర్తులే కేసీఆర్ గారివి. తెలంగాణ ఉన్నన్నాళ్ళు కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు ఆయన చరిత్ర ఉంటది. రైట్, అదే విషయానికి సంబంధించిన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సరే ఈగో కావచ్చు, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే పార్టీ మీద డామినేషన్ సంబంధించిన దాంట్లో కావచ్చు, రకరకాలైన వ్యవస్థల మీద మనం చూస్తూ ఉన్నాం. ఈ చూస్తున్న క్రమంలో ఈరోజు బర్త్డేకి సంబంధించిన దాంట్లో అంటే ఎక్కడ కూడా కనీసం ఆయన అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా కనీసం ఒక బర్త్డే విషయం చెప్పకపోవడం, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే గత ముఖ్యమంత్రికి కూడా కనీసం జన్మదిన శుభాకాంక్షలు చెప్పేంత టైం లేకపోవడం ఎందుకు? ఒక సంస్కారహీనుడి నుంచి శుభాకాంక్షలు కోరుకోవడం తప్పు. ఆయన సంస్కారహీనుడు, చరిత్రహీనుడు, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన వీరుడు, ధీరుడు. ఆయనను అసలు ఆయన దగ్గర నుంచి మన సంస్కారాన్ని కోరుకోవడం కూడా మన తప్పే. ఆయన చెప్పినా చెప్పకున్నా అయ్యేది లేదు పోయేది లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఆగం చేస్తాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిండు. పరిపాలనను గాలికి వదిలేసిండు. రోజుకు 345 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేసిండు. ఆ అప్పు చేసి ఢిల్లీకి పోతాడు. ఆ ఢిల్లీకి కప్పం కడతాడు. తెలంగాణ రాష్ట్రానికి గాని, తెలంగాణ రైతాంగానికి గాని, తెలంగాణ అక్కా చెల్లెళ్లకు గాని, తెలంగాణ అన్నదమ్ములకు గాని ఉద్యోగాలు ఇచ్చింది లేదు. 2500 ఇచ్చింది లేదు. పెన్షన్లు పెంచిచ్చింది లేదు. రైతు భరోసా ఇచ్చింది లేదు. రుణం మాఫీ 100% చేసింది లేదు. 420 హామీలను 6 గ్యారంటీలను గాలికి వదిలేసిండు. గాలి మోటార్ల మీద తిరుగుతాడు. చెప్పుకోవడానికి చేసింది ఏం లేక తర్జన భర్జనలో ఉండి పిచ్చిలేసి ఫ్లెక్సీలు చింపే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. అంతే తప్ప ఏం లేదు. రైట్, ఇదే చెప్తున్నాం. మొత్తానికి బీసీ కులగణన సంబంధించిన దాని మీద ఒక చర్చ నడుస్తుంది బయట. రకరకాల అంటే బీసీ కావాలని చెప్పేసి బీసీల జనాభాలు తగ్గించారని చెప్పేసి కొంతమంది బయట వాపోతున్న పరిస్థితి, కుల సంఘాలు వాపోతున్న పరిస్థితి లేదు. కులగణన అనేది కంటిన్యూస్ ప్రాసెస్ మళ్ళీ కూడా చేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ మంత్రులు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల మీద కుట్ర ఏమైనా జరుగుతుంది? నీ చెల్లికి పెళ్లి మళ్ళీ 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 అనుకుంటూనే ఉంటాడు. ఫస్ట్ అధికారంలోకి వచ్చిండు, ప్రజాపాలన పత్రాలు అన్నాడు. తర్వాత ఏం చేసిండు, కులగణన అన్నాడు. తర్వాత ఏం చేసిండు, గ్రామ సభల పత్రాలు అన్నాడు.
ఇంటర్నెట్ అంటే ఎక్కడున్నాం మనం 5G 4Gలో ఉన్న వ్యవస్థను మళ్ళా జిరాక్స్ సెంటర్ల పొంటి తీసుకొని పోతాండు. కులగణన అనేది తప్పుల తడక చేసిండు. కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసినప్పుడు 100% జనాభా దాంట్లో అటెండ్ అయ్యారు. ఆస్ట్రేలియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, దుబాయ్ లో ఉన్నా కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మా పేరును నమోదు చేసుకోవాలి, మేము దాంట్లో ఉండాలి అనేసి వచ్చి పాల్గొన్న పరిస్థితి. కానీ కులగణనల కొంతమంది పాల్గొనలేదు. పాల్గొనకున్నా కూడా ఈయన బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించిండు. ఎందుకంటే అధికారంలోకి వస్తాం, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నాడు. 6 నెలలల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు. 42% రిజర్వేషన్ ఇచ్చే తెలివి లేక ఇయ్యద్దనే ఉద్దేశంతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించిండు. ఒక కుట్ర, ఒక కుటిలత్వం, ఒక కుటిలత. ఆయన సంఖ్య పెరుగుతుంది ఎట్లా, అగ్రవర్ణాల సంఖ్య పెరుగుతుంది ఎట్లా, దళితులు బహుజనుల సంఖ్య తగ్గుతుంది ఎట్లా, 25 లక్షల మందిని చంపిండు ఎట్లా? మరి ఆ బొందలు ఎక్కడున్నాయి? వాళ్ళు ఎక్కడున్నారు? పెళ్లిళ్ళు చేసుకుంటలేరా? సంసారాలు చేస్తలేరా? పిల్లలను కంటలేరా? వాళ్ళ సంఖ్యలో పెరుగుతాయి, మా సంఖ్యలో తగ్గుతాయా? బహుజనులకు అన్యాయం చేయడానికే, బీసీలను అరగదొక్కడానికే రాజకీయంగా రిజర్వేషన్ను ఇయ్యకుండా ఇవ్వద్దనే ఉద్దేశంతో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారు. ఇప్పుడు 146 కోట్లు పెట్టి బీసీ కులగణన చేస్తే ఇప్పుడు ఎంబటే మేము బీసీ డిక్లరేషన్ అమలు చేయలేము, అది పార్లమెంట్ లో అమలు అయిన తర్వాతనే అమలు చేస్తామని చెప్పేసి నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్నాం. ఒక దిక్కుమాలనోడా దివానేగా 160 కోట్లు వేయిన తర్వాత మళ్ళా పార్లమెంట్ గుర్తుకొస్తుందా? వంగలేక ఏదో వాగడ్డమైంది అన్నట్టుగా ఏం పాలన, ఏం కథలు, ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తాడు, ఏం పరిపాలన చేస్తాడు, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఆడ ఢిల్లీకి పోయి పార్లమెంట్లు ఇస్తేనే ఇస్తామని అంటాడు. పని చెయ్య చాతగాక అసలు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పరిస్థితి లేక ఇవన్నీ కథలు పడుతున్నాడు. ఏం లేదండి, తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచెండు, ప్రజలను నిండా ముంచెండు, పరిపాలనను గాలి కొదిలేసిండు. పాలన మీద ఆయనకు అవగాహన లేదు. అవగాహన రాహిత్యం వల్లనే పిచ్చోన్ లెక్క ఫ్లెక్సీలు జింపే కార్యక్రమము, సెక్రటేరియట్ కూల్చే కార్యక్రమము, ఎలక్షన్ల ముందట మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయింది, కొట్టుకుపోయింది అని చెప్పిండు. నిన్న నేను కాళేశ్వరంకు పోయినా, మేడిగడ్డకు పోయినా, 87 పిల్లర్లు ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఒక చిన్న క్రాక్ వచ్చింది, ఇల్లు చిన్న క్రాక్ వస్తే ఏదన్నా పెట్టి రిపేర్ చేస్తాము. ప్రాజెక్ట్ రిపేర్ ఎక్కడ అండి? రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఇసుక దందాలు, ఇసుక మాఫియా పుష్ప 2 కన్నా ఘోరంగా ఉన్నది అక్కడ పరిస్థితి. ఒక 6-7 కిలోమీటర్ల మేర లారీ లాగున్నాయి. ఇసుక దందా కోసము వాగులను, రిజర్వాయర్లను, చెర్లను ఎండబెట్టి పంట పొలాలను ఎండబెడతాండు. అంటే తెలంగాణ రైతులకు నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయి, రైతులు రాజు అవుతారు, ప్రశ్నిస్తారు రాజులైతే. ఇట్లనే వాడున్నారు అనుకో, నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకోని విధంగా చేస్తున్నాడు. దౌర్భాగ్యపు పాలన, దరిద్రపు గొట్టు పాలన ఏ విధంగా ఉంటదో దానికి ఉదాహరణనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన. అంతేనా? అంతే. రైట్, థాంక్యూ. థాంక్యూ.